గురుగారు, నవ్వు 4 విధాల చేటు అని అంటూనే నవ్వుతూ బ్రతకమన్నారు. ఇందులో అంతరార్థం ఏమిటి? నవ్వును జంతువులు, నరుడు నవ్వును. నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు అంటారు జాషువా. నవ్వు అనేది ముఖంలో ఉన్నటువంటి 32 కండరాలను ఉత్తేజపరిచి అద్భుతమైన ఆనందాన్ని అందించే సాధనం. నవ్వటం భోగం, నవ్వించటం యోగం, నవ్వలేకపోవటం రోగం అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. శరీరంలో ఉన్న అవయవాలనన్నింటినీ ఉద్దీపన చేసి ఆనంద అనుభవాన్ని అందించే అద్భుతమైన సాధనమే నవ్వు. లక్ష్మణుడు నవ్వితే కోలాహలమైంది, ద్రౌపది నవ్వితే కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. కనుక నవ్వు ఎగతాళి చేస్తూ ప్రకటిస్తున్నావా, లేక మనలోని ఆనందాన్ని ప్రకటించటం కోసం ఆవిష్కరిస్తున్నారా? ఈ విషయాన్ని గమనించి నిత్యము నవ్వుతూ ఉండే ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన జీవనం సొంతమవుతుంది. మానసిక ప్రశాంతత అందుకోవటానికి, బాధలను మరచి మధురమైన జీవనానికి శ్రీకారం చుట్టడానికి నవ్వును మించిన సాధన మరొకటి లేదు. అందుకే నవ్వగలిగితే హ్యాపీ, నవ్వలేకపోతే బీపీ. అందరూ నవ్వుతూ ఉంటే నువ్వు ఏడుస్తూ ఉంటే నువ్వు ఒక పరమ పాపి అని చమత్కరించాడు ఒక కవి. ఇలా నవ్వులో ఉన్నటువంటి తత్వాన్ని గుర్తించే నవ్వు 4 విధాల చేటు కాదు, 40 విధాల గ్రేటు అంటూ వ్యాఖ్యానించారు. ఈ సత్యాన్ని తెలుసుకుంటూ దుఃఖాన్ని పక్కకు నెట్టడానికి హాస్యానికి మించినటువంటి అద్భుతమైన వరం మరొకటి లేదని తెలుసుకుంటూ, నవరసాలలో శృంగారాన్ని రసం తరువాత పెద్దపీట వేసింది హాస్యానికి అని తెలుసుకుంటూ నవ్వుతూ బతికే ప్రయత్నం చేద్దాం. సమస్యల వలయంలో చిక్కుకొని అనునిత్యం సతమతమవుతున్నటువంటి సామాన్యునికి నవ్వుకు మించిన వరం లేదు, నవ్వుకు మించిన సాధనము లేదు, నవ్వుకు మించిన ఔషధం మరొకటి లేదు. తెలుసుకుందాం, నవ్వుతూ బతికే ప్రయత్నం చేద్దాం.